గత 3 వారాలుగా మనం దేవుని విసర్జిస్తే కలిగే పరిణామాలు ఏంటో, దేవుని హత్తుకుంటే దేవునితో మన జీవితాలు కొనసాగితే కలిగే దీవెనలు ఏంటో గత 3 వారాలుగా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి అందరిలో ఆ మాటలు ఫలిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ వాక్య విషయంలో అజాగ్రత్తగా ఉండేవారు తప్పనిసరిగా ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిపోతారని బైబిల్ చెప్తూ ఉంది. ఆత్మీయంగా ఈనాడు ఎంతో మంది మరణిస్తున్నారు. ఆత్మీయంగా చెలించలేని వారిగా, జీవోత్సవాలుగా ఉన్న మన జీవితాన్ని బ్రతికించడానికే దేవుని యొక్క వాక్యం. వాక్యం లేకుండా మన జీవితాలు అనేది ఉజ్జీవింపబడటం, ప్రభువులో కొనసాగినటువంటిది అసంభవం. ప్రార్థన, వాక్యం ఈ రెండు కూడా సరైన మోతాదులో ఒక ఆత్మీయ జీవితంలో కొనసాగినప్పుడు మాత్రమే దేవునితో మనతో దేవుడు ఉండటానికి ఎన్నో అవకాశాలు ఉన్న విషయాలని లేకుండా ఎన్నో రకాలుగా మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. మళ్ళా ఈ వారం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విసర్జిస్తే మన జీవిత అనుభవాలు ఎలా ఉంటాయో, ఆయనతో ఉంటే మన జీవితాలు విసర్జించుకోకుండా ఆయన హత్తుకుంటే ఎలా ఉంటాయి అనే విషయాలని కొద్ది నిమిషాలు వాక్యంలో నుండి ధ్యానం చేసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, వందనాలు. వాక్యం మీది ప్రభు, వాక్యమే మీరు. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. అభ్యంతరాలు, ఆటంకాలు తొలగించండి. నా గొంతును కూడా మీరు తాకండి, సరళం చేయండి. నిలవబడిన బలహీనుణ్ణి మీరు బలపరిచి మా అందరినీ మీరు మీ రాజ్యంకై సిద్ధపరిచి సరిచేసి నడిపించి మహిమ తెచ్చుకోనమని యేసయ్య నామములో అడిగి ప్రార్థించున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చేరికుడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ 17వ వచనంలో 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ మనకు ఏశావు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇతను ఇస్సాకు యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతగాడు ఇప్పుడు ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు, ఎందుకు వెతుకుతున్నాడు, ఎందుకు శ్రద్ధ పెడుతున్నాడు, ఎందుకు నేను కూడా మారు మనసు పొందాలనే తాపత్రయంతో ఉన్నాడు అనే విషయాలు అక్కడ ఈ వచనంలో మనకు ఎన్నో రకాలుగా కనిపిస్తా ఉన్నాయి. ఎన్నో విధానాలతో ఉన్నాడు. అందరు నా వైపు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలు ఎందుకు ఇప్పుడు అలాంటి ఆసక్తితో ఉన్నాడు అంటే, ఒకప్పుడు తండ్రి మాట వినలేదు. ఒకప్పుడు అయ్యా పెద్దడా నిన్ను ఆశీర్వదిస్తాను రారా అని చెప్పాడు. ఒకప్పుడు తండ్రి శ్రద్ధ చూపరా దేవుని విషయాల్లో, నీకు ఆశీర్వాదం అందుతుంది అని చెప్పాడు. నాయన సమయం ఉందరా నీకు, యవనస్తులురా, బలవంతులురా, ఇప్పుడే ఏదైనా చేయగలవరా, లోకం ఏదో చేయడానికి కాదురా మనం ఉన్నది, నా కుమారుడా ఏసావా
నువ్వు దేవునిలో శ్రద్ధ పెట్టు, దేవుని మీద మనసు పెట్టు, దేవుని మీద ఆలోచన కలిగి ఉండు, దేవుని విషయంలో జాగ్రత్త వహించు. సమయం చేజారిందో ఎందుకు పనికి లేకుండా పోతావు అని తండ్రి ఏశావుకి ఇస్సాకు ఎన్నో రకాలుగా బోధన చేసుకుంటూ వచ్చాడు. కానీ వాడి వేలు వాడే ఉన్నాడు. నలుగురు సపరేట్ అంటారు చూసా, ఆ సపరేట్ రూట్ లోనే ఉన్నాడు. అడవికి అలవాటు పడిపోయాడు, లోకానికి దాసుడైపోయాడు, లోకానికి ఎడిట్ అయిపోయాడు, బానిస అయిపోయాడు. తండ్రి మాట కూడా మర్చిపోతున్నాడు. తండ్రి మాట అన్న ఆలోచన మనసులోకి ఏమీ లేదు. తన మాట ఏదో, తన ధ్యాస ఏదో, తన ఆలోచన ఏదో, తన తలంపు ఏదో అంతవరకే తనలో ఉంది. కానీ అయ్యో తండ్రి నాకు ఒక పని చెప్పాడు, నా తల్లి నాకు ఒక పని చెప్పింది అనే ఆలోచన అనేటువంటిది ఏశావులో ఏ క్వశ్చన్ కూడా లేదు. వీడి లాగే ఉంటాడని చెప్పి వీడి స్వభావం ఇంతే అని చెప్పి తన తమ్ముడు తెలుసుకున్నాడు. వీడికి ఎప్పుడు నిర్లక్ష్యమే, నాన్నకి తండ్రి మాట అంటే లేకుంటుంది. వీడికి ఆశీర్వదిస్తానని చెప్పాడు కానీ వాడికి అసలు అయినా కానీ ఆశీర్వాదం ఏంటో శాపం ఏంటో దాని వీళ్ళు కూడా తెలియని అంత అవివేకం బతుకుతున్నాడు వీడు అని ఆలోచన కలిగి వీడి జీవితం ఎలా ఉంటుందని ఆ స్థానంలోనికి యాకోబు వచ్చి ఆశీర్వాదం అంతా యాకోబు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇస్సాకు ఆ యొక్క యాకోబు తీసుకొచ్చినవన్నీ తిన్నాడు, యాకోబుని దీవించాడు, యాకోబు వెళ్ళిపోయాడు. ఎప్పటికో వచ్చాడు. కొన్ని గంటలైన పిదప, కొన్ని గడియలు గడిచిన పిదప వచ్చి తండ్రి ఇదిగో నేను తీసుకొచ్చిన వాటిని తిని నన్ను ఆశీర్వదించమని చెప్పాడు. అప్పటికే ఏమైపోయినాయి తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ అయిపోయినాయి, దీవెనలు అయిపోయినాయి, మేలైన పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి తండ్రి నన్ను ఆశీర్వదించన్నాడు. అయ్యా ఒక్క ఆశీర్వాదం కూడా లేదని చెప్పాడు. అలాంటి సమయంలో ఈ వచనంలో చూస్తున్నాం కదా, ఏషావు ఆ తరువాత అన్ని అయిపోయిన తర్వాత తన గురించి ఏం చెప్తుంది సార్ బైబిల్ గ్రంథం 16వ వచనంలో చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏంటి దేవుడు ఏమన్నా రాసించాడు అతని గురించి? ఏశావు ఎలాంటి వాడిని డీటెయిల్స్ ఇస్తున్నాడు, బయోడేటా ఏంటి అతని గురించి? మీరు కూడా ఇలా ఉంటారేమో జాగ్రత్తగా ఉండండి అనే ఒక అందరికీ ఆదర్శవంతంగా ఈనాడు యూత్ కి ఒక మెసేజ్ పంపిస్తున్నాడు దేవుడు. నిర్లక్ష్యం చేసి దేనికో ఆశపడి వేటి కొరకు ఆలోచన కలిగి చివరికి దేవుని సైతం అమ్మివేసుకుని భ్రష్టుడిగా మారిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి పాప పంక్తిలో వ్యభిచార పరిస్థితుల ఆలోచనకి వెళ్ళిపోయి చివరికి ఎందుకు పనికి లేకుండా పోతారేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఏశావు గురించి చెప్పి ఏశావు మారు మనసు మారడానికి కూడా అవకాశం లేక అతడు విసర్జింపబడినాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. సాక్ష్యం ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు? తనతో పెనవేసుకుని తనంటే లక్ష్య పెట్టిన వ్యక్తి గురించి చెప్పలేదు. కానీ ఇక్కడ ముందుగా ఎందుకు దేవుని విసర్జించాడు, ఎందుకు పెనవేసుకోలేకపోయాడు, దానికి కారణాలేంటి, దానికి అవాంతరాలేంటి, వాటిని ఎందుకు జయించలేకపోయాడు? ఒకవేళ నీవు కూడా ఇలాంటి స్థితిలోనే ఉంటే నీవు కూడా ఇలాంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. అతగాడు విసర్జించబడ్డాడు, సమయం ఏమీ లేక, అవకాశం లేక. నీ జీవితం కూడా అదే పాలవుద్ది, అదే గతి పాలవుద్ది. జాగ్రత్తగా ఉండు అని దేవుడే ఏశావు ద్వారా మెసేజ్ ఇచ్చినట్టుగా ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా, మన సంఘానికి కూడా దేవుడు తన యొక్క మనస్సులో ఉన్న భావాన్ని మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏశావు విసర్జింపబడినాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయతకు మారు పెరిగిన కుమారునికి కుమారుడు కదా. ఇస్సాకే కుమారుడు. ఇస్సాకు ఎలాంటి వాడండి? మంచి విధేయుడు అంట. ఎంత విధేయుడు అంటే, నేను ఎంత విధేయుడు? సుమారు 20 సంవత్సరాలు వచ్చినాయి ఇస్సాక్కి. తన కాళ్ళు చేతులు కట్టేసి తండ్రి
ఒక బలిపీఠం మీద పెట్టి దేవునికి అర్పించడానికి కత్తి ఎత్తిన సంపన్న సైతం కూడా మారు మాట పలకలేదంట. ఎంత విధేయుడండి. చెప్పాడు, తండ్రి మనము బలర్పించడానికి వెళ్తున్నాం కదా, కట్లు ఉన్నాయి, కత్తి ఉంది, మరి గొర్రెపిల్ల ఎత్తండి అన్నాడు. కుమారుడా దేవుడే చూసుకుంటాడా అని చెప్పాడు. ఇక అంతే మాట. వెళ్ళిన పిదప ఏమీ లేదు. ఇస్సాకునే అబ్రహాం చేశాడు, కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం పెట్టి పంట పెట్టి కత్తినెత్తి వదిలించవేయడానికి అబ్రహాం అంత పని కూడా చేస్తాడు తన విషయంలో అని చెప్పి, అబ్రహామా ఆ చిన్నవాడిని ఏమి నువ్వు చేయొద్దని చెప్పాడు. అంత విధేయతకు మారు పేరు కలిగిన వాడు ఇస్సాకు. అటు ఇస్సాకుకి ఎలాంటి వ్యక్తులు సాక్షాత్కరించారంటే, అలాంటి విధేయుడికి ఇలాంటి భ్రష్టుడు కనిపించాడు. ఎవరు? ఏశావు. ఏశావు విసర్జించబడినాడు. కాబట్టి మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇస్సాకు విధేయుడు, ఎంతో ప్రార్థనా ధ్యానం కలిగిన వ్యక్తి, ప్రార్థించిన కుమారుడు, తండ్రి ఇష్టానికి అప్పగించిన దీనుడై మంచి సాక్ష్యం కలిగిన కుమారుడిగా ఇస్సాకు బ్రతికాడు. కానీ ఇస్సాకులో నుండి వచ్చిన ఏశావు మాత్రము అలా జీవించలేకపోయాడు. కాబట్టి ఏమైందంట? విసర్జింపబడినని. ఎలా విసర్జింపబడ్డాడు? అవకాశము దొరకక అని బైబిల్ చెప్తాము. అవకాశం లేక, శ్రద్ధతో వెతికిన మారు మనసు ముందు అవకాశం దొరకక విసర్జించబడినట్లుగా లేఖనమందు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఏశావైతే ఈనాడు దేవుని ఏట ఎందరెందరో. ఈనాడు మనం కూడా ఏశావు స్థానములో మనమెందరమో ఉన్నాం. ఆనాడు ఏశావు అక్కడే కనిపిస్తూ ఉన్నాడు. ఏశావుకు సమయం లేదేమో, కానీ దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఎందుకు? మనస్సు మార్చుకుంటామని, మారు మనస్సు పొందడానికి. బైబిల్ చెప్తుంది, మారు మనసు పొంద అవకాశం లేక అతగాడు విసర్జింపబడ్డాడు. ఇప్పుడు మనం మారు మనసు పొంది, ప్రభువా నన్ను క్షమించండి, నేను తెలియకలా నడిచాను, బ్రతికాను, జీవించానంటే దేవుడి వెంటనే అవకాశం ఇచ్చిన కుమారుడా, నా యవ్వన కుమారుడా, నా యవ్వన కుమార్తె అని మారు మనసు తరుణాన్ని ప్రభు మనకిస్తున్నాడు. అతగాడు విసర్జింపబడ్డాడు అవకాశం లేక ఈ మారు మనసు పొందడానికి. ఈనాడు మన జీవితాలు కూడా విసర్జింపబడే వరకు వెళ్ళటం అది మనకు సమంజసం కాదు. వాళ్ళకి సమయం లేదు విసర్జింపబడ్డారు అంటే. ఈనాడు మనకేముంది? సమయం ఉంది, అయినా విసర్జించబడుతున్నామంటే మరింత గొప్ప లెక్క ఉంటుంది నీ విషయంలో. సమయం లేక విసర్జించబడితే వేరు. నువ్వు సమయం ఉండి సద్వినియోగం చేసుకోక, అవకాశం ఉండి వినియోగించుకొనక, నీ ఇష్టానుసారంగా నీ జీవితాలను కొనసాగించుట మన జీవితాలకు మంచిది కాదు అనే సత్యాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలు చాలా మంది మారు మనసు పొందడానికి అవకాశం ఉంది, కానీ చాలా మంది మారు మనసు పొందలేకపోతున్నారు. కొంతమంది కూడా మేము మారు మనసు ఎప్పుడో పొందామనుకుంటున్నారు. ప్రతిరోజు మారు మనసు పొందాలి. ప్రతి వ్యక్తి, అయ్యా నేను 10 సంవత్సరాలు అయితే మారు మనసులు అంటారు. మరి ఈ రోజు మారు మనసు ఏం చేశా? 20 సంవత్సరాలు మారు మనసు నిజమే, మరి ఈ రోజు మారు మనసు ఏం? సంత విషయం ఏంటి? నీ విషయం నీ జీవితంలో నీ మనసుకి ప్రతిరోజు రిపెంటెన్స్ కావాలి, మారు మనసు కావాలి. ప్రతిరోజు మనసు గలిబిలి అవుతానే ఉంటుంది. ప్రతిరోజు శాపకసం ప్రతి దగ్గరికి వెళ్తానే ఉంటుంది. ప్రతిరోజు పాపం పరిస్థితిని ఆశిస్తానే ఉంటుంది ఈ మనసు. ఈ మనసుకి ప్రతిరోజు మారు మనసు కావాలి. ప్రతిరోజు మారు మనసు కావాలి. ప్రతిరోజు మారు మనసు లేకపోతే ఏమో తెలుసా? మనకు తెలియకుండా మనం ఏమిటంటే విసర్జించబడిపోతాం, ఫెయిల్ అయిపోతాం, రిజెక్ట్ అయిపోతాం మనం దేవుని సందులో.
ప్రతిరోజు దేవుని సందుకు వస్తున్నాం, ప్రతి వారం సందులో కనిపిస్తున్నాం, చివరికి రిజెక్ట్, ఫెయిల్ అయిపోయిన జీవితం మొదటి స్టాంప్ వేసిన దేవుడు. ప్రయోజనం ఏంటి నీకు, మనందరికీ? నేను అవును కదా. ఎందుకు ప్రతిరోజు ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, సందుకి వెళ్ళటం, లేదా వారం 4-5 పర్యాయాలు దేవుని సందులో కనిపిస్తుంది? ఎందుకంటే ఈ మనసుకున్న చంచలతనాన్ని, ఈ మనసుకున్న అవినాభావ సంబంధాలను త్యజించి తొలగించి దేవునితో మమేకమవడానికే ఈ ప్రతిరోజు ఇన్ని కార్యక్రమ విధానాలు. వారంలో లేదా వారం ఒకసారి వాక్యం చాలదా మనకి? లేకంటే సంవత్సరం ఒకసారి చాలదా వాక్యం? నెలకు ఒకసారి సరిపోద్ది. ఎందుకంటే ఈ మనసు అలాంటి చంచలమైందంట. ప్రతిరోజు వాక్యం ఉన్నా కానీ దీని కుక్క బుద్ధి ఇలాగే ఉంటుందంట. ఈ మనసుకి వంకర అన్నట్టు ఈ మనసు జీవితం కూడా అలాగే ఉంటుందండి. ఎప్పుడు వంకర అయిపోతూనే ఉంటుందంట. ఎన్ని హెచ్చరికలు, ఎన్ని కొరడా దెబ్బలు పట్టుని, ఎన్ని బెత్తాలు అన్ని, ఈ మనసు ఏమవుతుందంటే దాని స్వభావాన్ని కనపరుచుకుంటూ వెళ్ళిపోతుందంట. అందుకే క్రీస్తు మనస్సును మనం ధరించడానికే ఈ విధానాలన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రీస్తు జయించిన వాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళితే ప్రభువా నాయన అనుకుంటే మనం ఆయన సహాయం కోరితే జయించిన వాడు కాబట్టి ఆ జయాన్ని మనకు కూడా ఇస్తాడు. విజయవీరుడు కాబట్టి ఆయన విజయం మనకు కూడా దయచేస్తాడు ప్రభు. అందుకే ఈ మనస్సు అనేటువంటిది ప్రతిరోజు మార్పులోకి వెళ్ళాలి. ఎందుకంటే విసర్జింపబడే పరిస్థితికి వెళ్ళిపోతున్నామేమో అనేది ఎప్పటికప్పుడే సరి చూసుకోవాలి. ఏశావుకి ఏ బాధ చింత లేదు, మంగబొడితనంగా ఉన్నాడు. అప్పుడు చూసుకోవచ్చులే, అప్పుడు చేసుకోవచ్చులే. ఏమైందంట? నేను కూడా సిలువు మీద దొంగనవుతా కొంచెంసేపటికి, సిలువు మీద దొంగలని నేను కూడా ప్రార్థన చేస్తాను అనుకుంటారు మరి కొంతమంది. జాగ్రత్త. మన జీవితాలు విసర్జింపబడే పరిస్థితి వరకు వస్తే ఆ పర్యావేశనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దేవుడే కాదు అనుకుంటే, దేవుడే విసర్జిస్తే రాజ్యాలు నిలవలేదు, రాజులు నిలవలేదు, గొప్పవారు నిలవలేదు, పేరు ప్రఖ్యాతులు సంపన్నులు సైతం కూడా మంటిపాలైపోయిన బైబిల్ చెప్తుంది. వారి సంకల్పం నాడే నశించిపోయిన బైబిల్ గ్రంథంలో మనం చూడలేదా? వారి సంకల్పం ఎంతో మంది ఇది చేద్దాం, అది చేద్దాం, రాజ్య సంబంధంగా, కుటుంబ సంబంధంగా అనుకున్నారు. కానీ వారు లేరంట. వారి సంకల్పాలన్నీ అలాగే ఉన్నాయి, కానీ వారు కనుమరుగైపోయారు. ఈ జీవన శైలి అలాంటిది, ఈ జీవితం అలాంటిది. ఎప్పుడు ఏమి తటస్థిస్తుందో, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఎప్పుడు ఏమైపోతుందో కూడా మనం ఎదురు పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మన జీవితాలను ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పటికప్పుడే పరలోక తండ్రి దగ్గరికి చేరువుగా నడిపించుకుని ఈ మనస్సుకు బుద్ధి చెప్పుకుంటూ నడిపించుకోవాల్సిన బాధ్యత అనేది మనందరిపై ఉంది. ఈనాడు అన్నీ తెలిసి ఎరిగి రుచి చూచి చివరకు విసర్జింపబడిన వారై నరకానికి సమీపమైపోతున్నారు. ఏశావుకి ఏం తెలియదు? తన తండ్రి గురించి తెలియదా? తన తాత గురించి తెలియదా? అబ్రహాం విశ్వాసం తెలియదా? తన తండ్రి ఇస్సాకు విధేయత తెలియదా? తన ధ్యానం తెలియదా? తన ప్రార్థన తెలియదా? పునాదుల పట్టణం కొరకు దేనికి నిర్మాణంలో శిల్పుగా ఉన్నాడు, ఆ దేవుని కొరకు బ్రతికిన ఆ తీరు అనేటువంటిది ఏశావుకు తెలియదంటే సమస్తం తెలిసిన వాడే, అన్ని ఎరిగిన వాడే. తన తల్లిదండ్రుల ప్రార్థన తెలుసు, తన యొక్క తాతల ప్రార్థన తెలుసు, తన యొక్క ఆత్మీయ అనుభవం తెలుసు, తన అనుభవం ఏంటో తెలుసు. అన్ని అనుభవాలు పుడుపుచ్చుకుని కూడా చివరికి తన జీవితాన్ని విసర్జింపబడే స్థితి వరకు నడిపించుకొచ్చాడంటే ఎంత వివేక పరిస్థితులు బ్రతికాడు ఏశావు. ప్రియమైన దేవుని బిడ్డలా గమనించాలి వాక్యాన్ని. ఈనాడు మనం ఎలా ఉంటున్నాం, ఏ రీతిగా ఉంటున్నాం అనేటువంటిది మనకు అర్థం కాకపోతే మన జీవితం విసర్జింపబడే వరకు వస్తే ఎవరు ఏం చేయలేరు, ఎవరు నీకు క్షమాపేక్ష పెట్టలేరు. ఇంకా నీకు ఇచ్చిన అవకాశాలను తారుమారు చేసుకుంటూ, గోల్మారు చేసుకుంటూ, నీకు ఇచ్చిన అవకాశాలను పాడు చేసుకుంటా ఉంటే ఎవరు నీకు క్షమాపేక్ష పెట్టగలరు? దేవుడే మనకు క్షమాపేక్ష పెట్టాలి. కానీ అవకాశాన్ని చేజార్చుకుంటున్నావు. నీవు ఎలా ఉన్నావు? ఒకసారి విసర్జింపబడే పరిస్థితి వరకు వస్తే నీ జీవితం ఎందుకు పనికిరాదు. ఈ లోకం శాశ్వతం కాదు. నీ జీవితం ఎంత 70 సంవత్సరాలు అనుకుంటున్నాం, నిర్లక్ష్యంగా లెక్కలేదు అనుకుంటున్నావు. ఇది అసలు జీవితం కాదు. అసలు ఆట తర్వాత ఉంది, యుగ యుగాలు అసలు ఆట తర్వాత ఉంది.
ఇది మెట్లు అంతే, ఎలా 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 అనేది శాంపిల్స్ ఇవన్నీ కూడా. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవితం శాంపిల్స్ లాంటివి ఇవన్నీ కూడా. అసలు జీవితం దీని తదుపరి దీన్ని ఎక్కి మెట్లెక్కి శాంపుల్ గా ఉన్న మెట్లు ఎక్కితే తర్వాత జీవితం అని తెలుస్తుంది. ఏం తెలిసేది పరలోకం నరకం అనేది అర్థమవుతుంది. అందుకే విసర్జింపబడే పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. ఒక్కసారి ప్రభువుకు అవకాశం ఇచ్చి మనం ప్రభువు దగ్గర సరి చేసుకుంటే మనకు మంచిదనే విషయాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లైన వారు ఏం విసర్జించారు, ఎందుకు విసర్జించారు, ఎలా విసర్జించారు అనే విషయాలు, ఒకటి రెండు విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుండి క్లుప్తంగా సమయాన్ని బట్టి మనం పరిశీలన చేసుకుంటూ ధ్యానం చేసుకుందాం. హోషేయ గ్రంథం, పాత నిబంధన గ్రంథమైన బైబిల్లో నుండి హోషేయ గ్రంథం, హోషేయ, యోవేలు, ఆమోసు ఇట్లా ఉంటాయి. దానిలో గ్రంథం పెట్టినది 8వ అధ్యాయం 3వ వచనాన్ని సమయంలో చదువుతాం. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. చాలా జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఏం విసర్జించారు ఇశ్రాయేలీయులు? ఎక్కడి నుండి వచ్చారు వీరు? ఏం తెలియని వారు వీరు. ఇశ్రాయేల్ అంటే ఎవరో? యాకోబు సన్మార్గాన్ని విసర్జించంటే యాకోబు ఇంకా మోసంలో ఉన్నాడు, మారు మనసు లేనడుగా ఉన్నాడు యాకోబు. రక్షణ విలువలు తెలియదు, లోకానికి పరలోకానికి కలిగిన వ్యత్యాసాలు తెలియదంటే అది వేరే. ఇప్పుడు ఎవరు విసర్జించారంట సన్మార్గాన్ని? ఇశ్రాయేల్ అంటే రక్షణ పొందినవాడు, తిరిగి జన్మించినవాడు, దాటిపోయినవాడు. ఏమని విసర్జించాడు? సన్మార్గం. మంచి మార్గాన్ని, మంచి చెప్పేవారిని, మంచి అనుభవాలను నడిపించే వారిని నాడు విసర్జించేస్తున్నారు. మంచి ఎప్పుడండి? నాడు వ్యక్తమైపోతుంది, విషమైపోతుంది. నాడు మంచి చెప్పేవారంటే చెడికి మెజారిటీ ఎక్కువ ఉందండి భూమి మీద. ఏంటి చెడికి మెజారిటీ ఎక్కువ ఉంది, మంచికి మెజారిటీ వినేవాళ్ళు లేరు. మెజారిటీ అంటే ఏది మంచి, ఏదంటే మంచిగా గెలవాలి చివరికి. మంచి కొరకు సమయాన్ని ఇచ్చేవారు లేరు, మంచి కొరకు ఆలోచించేవారు లేరు, మంచి కొరకు బ్రతికేవారు లేరు, మంచి కొరకు తలంపులు కలిగిన వారు లేరు, మంచితో నడవాలని అనుభవాన్ని బలపరచుకోవాలని వారు కూడా లేరు. మంచికి దూరంగా ఉంటున్నారు. చెడుకి వెంటనే క్యాచ్ చేస్తున్నాడు మంచిని. ఏంటి దాని దగ్గరికి కూడా వెళ్ళగల అంటికిపోద్దేమని. ఏమంటికిపోద్దని? మంచి అంటికిపోతుంది, నా దగ్గరికి కూడా వెళ్తుంది. మంచి చెప్పేవాళ్ళకి దూరంగా వెళ్ళిపోతారు మళ్ళీ, తెలుసా? మంచి చెప్తాడు అన్నాకో వాళ్ళు కొంచెం ఎడబాటుకి ఇంకో మార్గం చెప్తాను, ఈ చెప్తాను ఈ చెప్తాడు. ఒక అతను చాలా కాలం చెప్పి, నేను 15 సంవత్సరాలు సుమారు నాయకుడు వచ్చి సుమారు 14 సంవత్సరాలు చెప్పాను. అలాగే అలాగే చివరికి కనుమరుగు అయిపోయాడు, లేడు, మార్గానికి వెళ్ళిపోయాడు. మంచి చెప్పాడు అలాగే ఉంటాడు, వాహా ఓహా అంటాడు. తదుపరి జీవితం మళ్ళీ మామూలే, చడిగా వెళ్ళిపోతున్నాడు, దేవుడికి అయిష్టమైంది చేసుకుంటూ పోతున్నాడు. లోకం వరకు నాడు మన జీవితం ఏ మార్గం ఉన్నా సరిపోవచ్చునేమో, కానీ దేవుని కొరకు, రాజ్యం కొరకు మంచి మార్గం నీకు లేకపోతే నీ జీవితాలు తారుమారైపోతాయి. లోకం వరకు సమంజసమే, పర్లేదు, ఎలా ఉన్నా సరే, నా ఇష్టమన్నా సరే, నువ్వేంటో చెప్పేదన్నా సరే సరిపోతుంది. కానీ పరలోకము, దేవుని మార్గం, దేవుని రాజ్యం విషయం వచ్చేటప్పటికి అది లేకపోతే నీకు అర్హతే లేదు. మంచి లేకపోతే లేదు, అది లేకపోతే నీ జీవితంలో మంచి జీవితమే లేకపోతే అసలు పాలు పంపులే నీకు లేవు. అటువైపు చూడడానికి కూడా అవకాశం లేవు నీ జీవితంలో. దేవుని రాజ్యం అంత మంచిది, అంత గొప్పది. ఈనాడు చాలా మంది వారిలో మంచి వారు ముళ్ళ వారిగా బతుకుతున్నారు. వారిలో చాలా మంది మంచి వారు ముండ్ల కంటే గుచ్చుకునే మనుషులు కనిపిస్తున్నారంట. నీలో ఎంత మంచి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏం విసర్జించారు తెలుసు? ఇశ్రాయేలు ప్రజలు మంచి అదే సన్మార్గాన్ని విసర్జించేశారంట. కానీ ఏం విసర్జించారు?
మంచి మార్గాన్ని విసర్జించేశారంట ఇశ్రాయేలు ప్రజలు. మరి ఏ మార్గం కావాలనుకుంటున్నారు వాళ్ళు? ఇంతకంటే ఇంక మంచి ఏదో చూసుకుంటారు, అవునా కదా? ఈ మంచి మార్గాన్ని విసర్జిస్తున్నారంటే ఇంకేదో మంచి కనపడింది వాళ్ళకి. దేవుని కంటే ప్రశస్తమైన, రాజ్యం కంటే ప్రశస్తమైన, ఆత్మీయత కంటే, ఆత్మీయ వాక్కుల కంటే విలువైన పరిస్థితి మరి ఏం కనిపించే వారికి. అందుకే దేవుడు వారిని పందుల్లా, కుక్కల్లా పోల్చాడు. ఈ మంచిని ఎరగని పరిస్థితుల్లో బతుకు, అవివేకం బతుకుతున్న వారిని కడగబడిన పంది ఎలాగో, కక్కిన కుక్క ఎలాగనే సామెత ఇలా సరిపోయింది, సరిగ్గా స్ఫుట్ అయిపోయింది, ఇలా బ్రతుకులు ఇంతే అనే రీతిగా దేవుడు సన్మార్గాన్ని బోధిస్తామంటే వాడు దుర్మార్గాలు అయితే వ్యతిరేక పరిస్థితి వారి జీవితాన్ని భ్రష్టు పట్టించుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. జాగ్రత్త. దేవుడు నేర్పించేది ఏంటంటే సన్మార్గాన్ని మన జీవితాలకి బోధింపజేస్తున్నాడు. ఏది మన మార్గం? దేన్ని విసర్జిస్తున్నావు నీవు? సన్మార్గం అనేది మన జీవితాలకి ఎప్పుడైతే బోధన చేయబడుతుందో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ధన్యమవుతాయి. ఎంతో మందికి అది దొరకడం కష్టతరం అవుతుంది. అది బోధన చేసేవాడు అరుదైపోయి రోజుల్లో సన్మార్గాన్ని చెప్పేవారు లేరు. సన్మార్గం గురించి, మంచి మార్గం గురించి ఎలా నాయన అని చెప్పేవారు లేరు. మనల్ని ప్రేమించి దేవుడు చెప్తున్నాడు సన్మార్గాన్ని గురించి. సన్మార్గాన్ని వదిలి నీవు దానికి దూరమై నీ జీవితాన్ని దుర్మార్గంలోకి తీసుకుని వెళ్తాను, నేను పోతానంటే ఎవరు నేను బాగు చేయలేరు. ఏంటి? దుర్మార్గంలోకి వెళ్ళిపోతానంటే ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. దుర్మార్గంలో ఉన్న వారిని విడిపించడానికి యేసు ప్రభు, సన్మార్గంలో తీసుకురావడానికి యేసు ప్రభు వచ్చాడు. తన మార్గంలోకి, సన్మార్గంలో తన మార్గంలో తీసుకువెళ్ళడానికి దుర్మార్గంలో ప్రతి ఒక్కరి వరకు యేసు ప్రభు వస్తే నువ్వు మంచి మార్గం పొంది దుర్మార్గం పోతామంటే మన జీవితం నాడు నీకు నీవే ఉత్తరవాదివి. నీకు నీవే ఉత్తరవాదివి. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యాన్ని గమనించు, పరిసరించే వాక్యాన్ని అర్థం చేసుకో. ఇశ్రాయేలు ప్రజల జీవిత అనుభవాలు దేన్ని విసర్జించారంటే సన్మార్గాన్ని, మంచి మార్గాన్ని, మంచివాడైన దేవుణ్ణి, మంచి సమరైన ప్రభువుని, మంచి తెలియజేస్తున్న యేసుక్రీస్తు ప్రభుని వారు విసర్జించేశారు. సాతాను మార్గంలోకి వెళ్ళిపోయారు వారి జీవితాలు. సాతాను ప్రక్రియలోకి వెళ్ళిపోయారు. వారి జీవితాలు నడిపించుకోవడానికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు కదా, ఏంటయ్యా ప్రతిసారి ఇదే మాట విధానాలని మోషే అన్నారు. వాళ్ళు దుర్మార్గంలోకి ఏమయ్యారు? ఒకరోజే ఆహుతి అయిపోయారు. నెర విడిచి మింగివేసిందంట వారిని. అగ్నికి ఆహుతి అయిపోయారు వాళ్ళు. దుర్మార్గం బాగున్నట్టే ఉంటది, చక్కగా ఉన్నట్టే ఉంటది, తీయగా ఉన్నట్టే ఉంటది, సంతోషించినట్టే ఉంటది, ఆహా అన్నట్టే ఉంటది. కానీ ఒక్క నిమిషంలో తెల్లారిపోయినట్టుగా అయిపోతుంది జీవితం. ఎందుకు? కనుమరుగైపోతాం మన జీవితాలు. ఎందుకంటే మనం సరిచేసి సన్మార్గం నడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు మన కొరకు వచ్చారు. చూడండి, మాట గమనిద్దాం ప్రియమైన దేవుని బిడ్డరా. పేతురు రాసిన మాట పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే 14వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, మాట పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, రాజు అందరికి అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండుడి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి? దుర్మార్గులకేమో ప్రతిదండన అంట, సన్మార్గులకేమో మెప్పు అంట. దేవుడు చెప్తున్న ఆఫర్, దేవుడు ఇస్తున్న ఆఫర్ ఏంటి ఆఫరు? దుర్మార్గంగా బ్రతికే వాడికి ప్రతిదండన, సన్మార్గంలో బ్రతికే వాడికి మెప్పు. దేనికి లోపడతారు అది మీ ఇష్టం అని చెప్పాడు వాడు. ఏం కావాలి? ప్రతిదండన కావాలి నీకు? ఏంటి? ప్రతిదండన కావాలా, మెప్పు కావాలా మనకి ఈనాడు? ఈనాడు ప్రియమైన దేవుడు, దేవుడిచ్చే మెప్పు వరకు ఎవరు ఆగట్లేదు.
వారిని వారే మెప్పించుకుంటున్నారు, వారిని వారే మెప్పు చేసుకుంటున్నారు. దేవుడిచ్చే మెప్పు మన జీవితాల్ని దేవుని ప్రక్కన ఉంచుద్ది. దుర్మార్గ జీవితము దేవుడికి దూరంగా మార్చేస్తే మనల్ని దానికి ప్రతిదండన కూడా కలుగుతుందనే విషయాలని వాక్యం మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉంది. మంచి మార్గంలో ఉండేవారికి, మంచి మార్గంలో జీవించే వారికి, సన్మార్గంలో నడిపించే ప్రభువుతో వాక్యంతో సంసిద్ధత కలిగిన ప్రతి వారి జీవితాలకు దేవుడు తన వాక్యం ద్వారా దేవుడే మెప్పును కలిగించడానికి సిద్ధపడుతున్న విషయాన్ని వాక్యం గుర్తు చేస్తారు. ఎందుకంటే ఒకడు హెచ్చించేవాడు తగ్గించేవారు ఎవరు చెప్పాలి? ఏమా హెచ్చించాలని ఎవరో, తగ్గించాలని ఎవరో? దేవుడేనంట. ఒకడు మనం తగ్గించలేము, దేవుడు హెచ్చిస్తా ఉంటే మనం ఎవరు తగ్గించగలం? మనం ఎవరు అసలు? ఆయన తీతే ద్వారాలు వేసేవాడాడంట, ఆయన వేస్తే ద్వారాలు తీసేవాడాడంట. అంత సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. హెచ్చించాలన్నా ఆయనే, నిన్ను తగ్గించాలన్నా మరి ఎలా అది సాధ్యం అంటే ఆయన చెప్పు చేతలు నీవు ఉంటే, సరిగా ఉంటే ఆయన హెచ్చిస్తాడు. అలా కాదు, నాకు కొన్ని ఇష్టాలు, నా ఆలోచనలు నాకు కొన్ని, నా మార్గాలు నాకు కొన్ని, నా తలంపులు నాకు కొన్ని, నా ఉద్దేశాలు నాకు కొన్ని, సన్మార్గంతో నాకు సంబంధం లేదు, ఈ సన్మార్గంలో నేను చాలా కోల్పోతాను, ఈ దుర్మార్గం మీద కొంతకాలం నా జీవితం కొంచెం డెవలప్ చేసుకుంటాను, బలపరుచుకుంటాను, అభివృద్ధి చేసుకుంటానంటే దాని పర్యవేశనాలు చాలా గొప్పగా ఉంటాయి, తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథం మనకు తెలుసు, ఇద్దరు రాజులు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజు, రెండవ రాజు. మొదటి రాజు సౌలు అయితే రెండవ రాజు దావీదు. ఒకరేమో సన్మార్గులు నడిచారు, ఒకరేమో దుర్మార్గులు నడిచారు. సౌలు సన్మార్గులు నడుస్తున్నట్టుగా ఉండి దుర్మార్గులకు వెళ్ళిపోయాడు. దావీదు సన్మార్గులు జీవించి తన జీవితాన్ని అంతకంతకు వర్ధిల్లేలా, అంతకంతకు దేవుని కృపను పొందేలా, అంతకంతకు ప్రతి పర్యాయం ప్రియమైన దేవుని ద్వారా మెప్పును పొందేలా తన జీవితాన్ని బలపరుచుకుంటూ వచ్చిన విషయాలని లేఖనములో మనందరం కూడా ఎరుగుతున్నాం. మనందరికీ తెలుసు ఆ రాజులు ఏమైపోయారో, ఎలా అయిపోయారో, ఎలా ఉన్నవారు ఎలాంటి పరిస్థితులు దండంలోకి వెళ్ళిపోయారో అనే విషయాలు మనందరం బాగుగా ఎరుగుదాము. దావీదుకు అంతకంతకు మెప్పు కలిగింది, సౌలుకు నానాటికి ఘనత పోయింది, విలువలు పోయినాయి, రాజ్యంలో విలువలు పోయినాయి, సమాజంలో విలువలు పోయినాయి, కుటుంబంలో ఘనత పోయింది, పట్టించుకునే వారు లేరు. సౌలు ఏముందిరా అప్పుడు ఇలా ఉన్నాడు, మళ్ళీ అలాగ అయిపోయాడు, వ్యతిరేకం అయిపోయాడు అన్నట్టుగా అయిపోయాడు. ఎక్కడో లేదు సౌలు అంటే. మరి ఎవరో దేవుని యొక్క మనసులో, దేవుని ఉద్దేశాల్లో ఎవరున్నారంటే ఇప్పుడు దావీదు వెళ్ళిపోయాడు. మంచి మార్గం ఎప్పటికైనా అది మంచి మార్గమే అని మనం ఎరిగినట్లయితే, మంచి మార్గం సన్మార్గం దుర్మార్గంగా మార్చుకుంటే దానికి నీవే శిక్షార్హుడు, దానికి నీవే బాధ్యుడవు అనే విషయాలని వాక్యం మనకు గుర్తు చేస్తాం. కనుక నాడు మనందరం కూడా దేవుని ఉద్దేశం సన్మార్గంలో నడవాలి, మంచి మార్గంలో ఉండాలి దావీదు వలె అనే విషయాన్ని దేవుని మనస్సు మనందరికీ తెలియపరుస్తూ ఉంది. మరొక మాట గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ వచనం మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే శరీరం బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతను కాలేవి సంతతి వాడు. చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను దేవుడు ఇస్తున్న ఒక సాక్ష్యం, ఒక్కొక్కరి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తామంటాడు. నేను ప్రతి వారి గురించి కూడా దేవుడి దగ్గర ప్రతి ఒక్క సాక్ష్యం ఉంటుంది. నీవేంటి, నీ పనేంటి, నీ బ్రతికేంటి, నీ తీరేంటి, నీ స్థితి ఏంటి, నీ అందం ఏంటి అనేది ప్రతి ఒక్క సాక్ష్యాలు దేవుడి దగ్గర ఉంటుంది.
ఇక్కడ కాలేబు అంటే ఎంతమంది తెలుసు అంటే కాలేబు గారు అంటే కాలేబు అంటే ఎవరికి తెలుసు? ఎవరైనా కాలేబు మంచి నమ్మకమైన వాడు. మోషే కాలంలో యెహోషువ కాలేబులు మాత్రమే ఎంతగానో దేవుని విషయంలో శ్రద్ధ కలిగిన వారై, దేవుని బట్టి ఆనందించేవారే, దేవుని రాజ్యంలో సైతం ప్రవేశించడానికి తగిన అర్హతలో యోగ్యతలు కలిగిన వారే, సన్మార్గంలో నడిచిన వ్యక్తులు ఎవరంటే అంటే కాలేబు యెహోషువ. ఈ దుర్మార్గంగా ఉన్నాడంటే ఇతను ఎవరంట? ఇతను కూడా కాలేబు సంతుడే. ఈయన ఎలా ఉన్నాడు? కాలేబు సంత వాడే. కానీ ఇతను ఎలా ఉన్నాడు? దుర్మార్గంగా ఉన్నాడంట, మోటుగా ఉన్నాడంట. దుర్మార్గం అంట. అతని చర్యలు బట్టి చూస్తే మోటుతనం, దుర్మార్గత, వ్యతిరేకత, విరోధ భావం ఎన్నో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, గమనించినట్లయితే, ఈనాడు దేవుడు కోరుకునే మార్గం ఏంటి? ఈనాడు మనం ప్రవర్తించే మార్గం ఏంటి? తీరేంటి? దేవుడు సన్మార్గంలో మన జీవితాన్ని ఉంచాలనుకున్నాడు, కానీ దాన్ని విసర్జిస్తున్నాం. దుర్మార్గతను మనం ఏం చేస్తామంటే అంగీకరిస్తున్నాం. చూడండి, భాగ్యాలు కలిగిన నాబాలు దైవ కృపను లెక్క చేయని వాడిగా ప్రవర్తించి చివరకు తనకు తానే గుండెలు తెచ్చిపోయాడు. అర్థమైందండి? ఎలా ఉన్నాడు నాబాలు? ఎలా ఉన్నాడు? బాగా మైకులు ఉన్నాడంట. రాజు సేవకులు వచ్చారు, దావీదు సేవకులు వచ్చారు. ఇక్కడ దావీదు మనకు దేవుడిగా మనకు ఉదాహరణగా కనిపిస్తే, తన సేవకులు, తన యొక్క పనివారు సేవకులుగా కనిపిస్తే, ఎన్నో విషయాలను దేవుడు నాబాలుకు దావీదు ద్వారా, తన సేవకుల ద్వారా ప్రకటన చేస్తే, ఈయనేమన్నాడు తెలుసా? నాబాలు, దావీదు ఎవడు, యెషే కుమారుడు ఎవడు, ఆయుధులు చాలా మంది ఉన్నారు, ఏంటి నాకు ఉపకారం చేసింది, నా ప్రజలు రక్షించింది ఏంటి అని మైకంలో ఉండి, లోక మైకంలో ద్వేషించి దూషించాడంట. ఈ వర్తమానం మరలా రాజు దావీదు దగ్గరికి వెళ్ళింది. 600 మందితో యుద్ధాయుధాలు ధరించుకుని నాబాలు దగ్గరికి వస్తున్నారు. ఈ లోపల తన పనివాడు, నాబాలు పనివాడు అమ్మగారితో చెప్పాడు, అబీగైలమ్మ, మన మోటువాడు, మన దుర్మార్గుడు నానా కోతలు పూసాడు, రాజుని లెక్క చేయలేదు, దేవుడిని లెక్క చేయలేదు, ఉపకారాన్ని మరిచి రకరకాలుగా జీవించాడమ్మా అని చెప్పి వెంటనే నడుము కట్టుకుని అబీగైలు వెళ్ళి దావీదు సాగిలపడింది. అయ్యా, ఈ తప్పు నాదని, ఆ పనికిమాలిన నువ్వు వెంచొద్దయ్యా, ఈ తప్పు నాదని ఒక్కసారి నాకు క్షమించని అడిగింది. అన్నకి తెల్లారి మైకుని దిగిందంట. అయ్యా, దావీదు నేను అన్న రాత్రి తెలిసంట. బాబు నేను వెళ్ళానని చెప్పి ఒకసారి గుండె అంట స్ట్రక్ అయిపోయినాక అలాగే ఉండిపోయాడు. అంటే పెరాసిస్ దగ్గరికి వెళ్ళిపోయాడు, మైకులోకి వెళ్ళిపోయాడు, కొమ్మలకి వెళ్ళిపోయాడు, అంతే. అలాగే ఉండిపోయాడు, అంతే. కొన్ని రోజులకి దేవుడు మొత్తగా నాబాలు చనిపోయింది అని బైబిల్ చెప్తూ. మోటుతనం, దుర్మార్గతను మార్చుకోకపోతే, దుర్మార్గపు విధానంలో మన జీవితాలు కొనసాగిస్తే, దుర్మార్గపు విధానాలతో మన యొక్క జీవితాలు కొనసాగిస్తే, మంచి మార్గాన్ని విడిచి మన జీవితాలు కూడా నాశనానికి, నరకానికి దగ్గరైపోతే, సమీపమైపోతాయి అనే సత్యాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అక్కడ 25 వచ్చిన ఏం చెప్తుంది తెలుసా? 25 వచ్చిన ఏం చెప్తుంది? అంతకు మునుపు దావీదు నాబాలు కలిగిన దాని అంతట్లో ఏది పోకుండా ఈ అరణ్యంలో ఆస్తి అంతా నేను వ్యర్థంగా కాల్చి వచ్చింది, ఉపకారం నాకు అపకారం చేసి ఉన్నాడే చాలు. నేను దేవుడికి నాడంటే, దేవుడు ఉపకారం చేస్తావా అంటే మనుషుడు దేవుడికి ఏం చేస్తున్నాడు? అపకారం చేస్తున్నాడు. దేవుని విషయాలను సంపూర్ణంగా మర్చిపోతున్నాడు. దేవుని విధానం సంపూర్ణంగా దూరం అయిపోతా ఉన్నాడు మానవుడు, దుర్మార్గంలోకి వెళ్ళిపోయి. మంచి మార్గం మనకు కావాలి. దేవుడు మనకి ఏం చేస్తున్నాడో,
ఎన్ని మేలు ఉపకారాలు చేస్తున్నాడు అన్ని విషయాలు మన జీవితంలో కృతజ్ఞులమై బ్రతకాలి. నాబాలు వలె అపకార బుద్ధిని మనం కలిగి మన జీవితంలో ఉండకూడదు. మన జీవితాన్ని నిత్యం ప్రభువుతో కొనసాగిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన సమయం దేవుని కొరకు వాడబడకపోతే ఏంటి, మనకు సమయమే లేకుండా పోతుంట. చివరికి మనకున్న ద్రవ్యం దేవునిలో లేకపోతే మన జీవితం ఎల్లవేళ కూడా ప్రియమైన దేవుని బైబిల్ చెప్తుంది కదా, ఏమని చెప్తుందంటే బలహీనత దాడి చేస్తానే ఉంటాయి అంట మన మీద. మనకన్నా గడియలు రోజులు మనం దేవుని వరకు కలిసి పెట్టకపోతే మన జీవితంలో దేవుడు మనతో ఉండక అవకాశాలే లేకుండా పోతాయి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాబాలు జీవితం అదే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఉపకారాలు మర్చిపోయి అపకారంలో వెళ్ళిపోయాడు. దేవుని యొక్క సమయాన్ని దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క విధానంలో తన జీవితం గడపడానికి ఇష్టపడలేక తన సమయం అంతటి కూడా లోకానుసారంగానే వ్యర్థంగా జీవించి వ్యర్థమైన పరిస్థితుల్లో బ్రతికేశాడు. చివరికి దుర్మార్గత తన జీవితంలో ఉన్న పాపాన్ని పండేలా చేసింది. నాబాలు నశించిపోయిన పరిస్థితుల్ని వాక్యం చెప్తాం. కాబట్టి మనందరం గ్రహించాల్సిన విషయం, దేవుడి సన్మార్గం నడిపిస్తామంటే మానవుడు ఏం చేస్తాను తెలుసా? దేవుని మేలును మరిచి, దేవుని ఉపకారాలు మరిచి, దేవుని కార్యాలు విడిచి, దేవుని శక్తిని తెలుసుకుని, దేవుని యొక్క మెప్పును ప్రకృతి వేసి దుర్మార్గులకు వెళ్ళి వారి అంతమొందించుకుంటున్నాడు చాలా మంది. కాబట్టి ఇతను ఎవడు కాలేబు సంతతి వాడు. కాలేబు గురించి ఇతగాడికి తెలియదా? నాబాలుకి కాలేబు తన పితడు ఎలాంటి వాడు, తన యొక్క పితని యొక్క విశ్వాసం ఏంటో, తన పితని యొక్క ఆత్మీయత ఏంటో, ఎవరు చేరలిన రాజ్యానికి ఇతగాడు చేరాడే నా సంతతి వాడని తెలియదంటే అన్ని తెలిసిన వాడే దుర్మార్గులకు వెళ్ళిపోతున్నాడు. ఇది నాన్న, కానీ దానికి ప్రతిదండన కలుగుతుంది, అంతే రీతిగా మెప్పి కూడా కలుగుతుందని వాక్యం చెప్తుంది. దుర్మార్గులకు వెళ్తే ప్రతిదండన, సన్మార్గులు ఉంటే మెప్పు కలుగుద్ది. ఏం కావాలి మనకి ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. రెండవదిగా జ్ఞాపకం చేసుకుందాం. నేను ముగిస్తాను దేవుని యొక్క వాక్యం. రెండవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందామా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోను. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోరు వాక్యాన్ని. ముస్లిం ముచ్చట్లు అంటే యథార్థం కాని, సత్యంతో సంబంధం లేనివి, ఉపయోగం లేనివి, అక్కరకు రానివని అర్థం. విసర్జించవలసినవి విసర్జించుకోకుండా నీవేం చేసినను మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రయోజనం మాత్రం పొందలేదు. విసర్జించవలసిన ప్రతి దాన్ని మన జీవితంలో సంపూర్ణంగా దాన్ని విసర్జించేయాలి. అపవిత్రమైన జీవితం విసర్జించాలి మనం. వ్యర్థ సంభాషణ మనం విసర్జించాలి మనం. అపవిత్రమైన పరిస్థితుల్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో ఉండి ఏం చేయాలంటే విడిచిపెట్టాలి, విసర్జించాలి. ప్రయోజనం లేని ఈనాడు మన జీవితంలో, మన యొక్క 24 గంటల జీవితంలో ఎన్ని ప్రయోజనకరమైన ఉన్నవి, ఎన్ని ప్రయోజనం లేని ఉన్నవి అనేది మనకి మొదట అర్థం కావాలి. ప్రయోజనం ప్రతి దాన్ని విడిచిపెట్టేయాలి, వదిలేయాలి. ప్రయోజనం కలిగిందని పట్టుకుని మనం ఇంకా ముందుకి వెళ్ళాలి. ప్రయోజనకరమైనది ఏంటి అంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం మనకి అపవిత్రమైన జీవితంపై జయమిచ్చేది, వ్యర్థ సంభాషణలపై జయమిచ్చేది, భక్తిహీన పరిస్థితులను తప్పించి మన జీవితాల్ని ఒక ప్రత్యేక స్థితిలో నిలబెట్టేది దేవుని వాక్యం ఒకటే. ఏం చేయాలంటే సాధకం చేయాలంట. దాన్ని ఏం చేయాలి? ఏది విసర్జించాలి, ఏ సాధకం చేయాలి? దైవ భక్తిని ఏం చేయాలంటే మనం సాధకం చేయాలి. వ్యర్థమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని విసర్జించి
అపవిత్ర ముసలి ముసలిని విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధన చేయి, సాధకం చేయి అని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తారు. అంటే వృద్ధి చేయి. ఏ వృద్ధి చేయాలి? ముసలి ముచ్చట్లు కాదు, వ్యర్థ సంభాషణ వృద్ధి చేసేది. నేను ప్రవీణతలోకి తీసుకొచ్చేది వ్యర్థ సంభాషణలు కాదు. ఏంటంట? దైవభక్తి. ఈనాడు దైవభక్తి సాధన చేసేవాళ్ళు ఉన్నారా? ఒక పని రాలేదానికి ఆ పని వచ్చేదానికి ఏం చేస్తారు? సాధన చేస్తూనే ఉంటుంది తప్పనిసరిగా. మరి అన్నమని ఎందుకు రావట్లేదు నాకు? ఏమో దాన్ని అవసరమైతే ఒక 10 కేజీలు కిలిపోయి వండుతూనే ఉంటాం వచ్చే వరకు. అవునే కదా? ఏది రావట్లేదు సాధన చేస్తూనే ఉంటాం. మరి భక్తి నుంచి సాధన చేయాలి. నాకు రావట్లేదు ఇక్కడ, నాకు రాదండి ఇక. మరి ఏమవుతుంది మనకి? వాక్యం చెప్తుంది, నువ్వు వ్యర్థమైన వాటిని దూరం ఉంటే నీకు ఆటోమేటిక్ గా దైవభక్తి విషయంలో నువ్వు సాధన చేయబడతావు. వ్యర్థమైనది మనలో ఉన్నప్పుడు సాధకం రాదంట మనకి. అందుకే వ్యర్థమైన దాని విషయంలో మనం దూరంగా ఉండి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. భక్తి వృద్ధి చేయి. భక్తి వృద్ధి చేయడం రాని వాడు ప్రభువులో ఫెయిల్ అయిపోతాడంట. భక్తిని డెవలప్ చేయడం నేర్చుకోలేని వాడు దేవుల్లో వేస్ట్ అయిపోతాడంట. అర్థమవుతుందండి? దేవుని సందులో మనం భక్తి జీవితాన్ని ఏం చేయాలి? పెంచుకోవాలి. ప్రభువుకి మనకున్న బాంధవ్యాన్ని బలపరుచుకోవాలి. భక్తి ఒక్కటే మన జీవితాన్ని దేవునితో మనతో దేవుడి ఎలా ఫలభరితమైన పరిస్థితులకు తీసుకువెళ్ళగలిగేటువంటిది. అది తప్ప మరొక మార్గం ముసలం ముచ్చట్ల, వ్యర్థమైన మాటల, పనికిరాని మాటల, ఇవన్నీ కోరుకుంటులాగా పాకుని అంట. అంతే. ఎన్ని మాట్లాడదాం ఇక మాటలే కదా. అమ్మో 12 అయిపోయినాక వంట చేయాలి. పొద్దున్న 9 కూర్చున్నారు, 12 అయిపోయినట్ట. ఏం మాడదు సోది, వేస్ట్ మాట కదా. వృద్ధి అవుతుంది. అలా వృద్ధి అవుతారు తర్వాత భక్తిలో లేదు. నువ్వు ఒక పనిలో ప్రావీణ్యం ఉండడానికి ఎంతో సాధకం చేసేవి నువ్వు దాన్ని. ఇప్పుడు బలాన మంచి పని వాడు అనిపించుకుంటున్నావు, మంచి పేరు పొందుతున్నావు నీ పనిని బట్టి, నీ పనితనం బట్టి, నీ చేతి పనిని బట్టి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ద్వారా నీకు కోరి పొందవలసిన వృద్ధి భక్తిని సాధకం చేయవా? నీవు దేవుని ద్వారా ఒక మెప్పులు పొందాలని నీ భక్తి జీవితంలో గ్రహించలేకపోతున్నావా? ఒక్కసారి అర్థం చేసుకో వాక్యాన్ని. భక్తిని వృద్ధి, అందుకే దైవ భక్తిని సాధకం చేసుకునే విషయంలో మన జీవితాలు ముందుకు వెళ్ళాలని బైబిల్ చెప్తుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. 7వ అధ్యాయం. నేను ముగిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చూస్తే 137వ పేజీలో, ఏలయనగా మనం శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేక్షలు మన అవయములో కార్యసాధకులై ఉండెను. అంటే మునుపటి జీవితం ఏంటంట? మునుపు ఎలా ఉందని చెప్తుంది బైబిల్ గ్రంథం? పాపేచ్ఛలతో కార్యసాధకం అయిపోయిందంట. అంటే పాపేచ్ఛలు, లోకేచ్ఛలు, లోక విధానాలనే సాధకం చేస్తా ఉన్నామంట. చెడునే సాధకం చేస్తా ఉన్నామంట. కానీ ఇప్పుడు దేవుడు మన ఎందుకు వచ్చిన తదుపరి, దేవుడు మనల్ని దర్శించిన తదుపరి, దేవుడు మనం ప్రేమించిన తదుపరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన జీవితంలో ఏమవ్వాలంటే శరీర సంపరిస్థితుల నుండి బయటకు వచ్చి, అంటే లోక విధానంలో పాప సంపరిస్థితుల నుండి, ప్రకృతి పరిస్థితుల నుండి బయటకు వచ్చి వాక్య సంబంధంగా, ఆత్మ సంబంధంగా సాధన చేయబడిన వారమై ఉంటే దేవుల్లో మన జీవితాలు గొప్ప చేయబడతాయి, వృద్ధి చేయబడతాయి. లేకపోతే ఇహ విషయాలు గొప్ప పరిస్థితిలో ఉంటాం, ప్రభు విషయాలు ఫెయిల్ అయిపోతాం, చివరికి మనం నరకపాత్రం అవుతాం. చెప్పుకున్నాం కదా, గంట ఎవరైనా ప్రార్థన చేస్తున్నారంటే ఎవరు వెత్తలేదు అంటే సాధకం లేదు. మరి రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నావు? సాధకం లేదయ్యా, ఖాళీ లేదండి, వీళ్ళు లేదు, చెప్పలేము. ఒకసారి 15 గంటలు చేస్తున్నాను పని, ఒకసారి 12 గంటలు చేస్తున్నానయ్యా అని చెప్పేవాళ్ళు. మరి దేవుని పని, దేవుణ్ణి సాధకం లేదు నీకు. జాగ్రత్త. మరి ఇహలోక పరిస్థితులకి నువ్వు దాసుడు కాక, లేకుంటే విసర్జింపబడే పరిస్థితులకు నువ్వు వెళ్ళక, ఏ సేవ పరిస్థితులకు నువ్వు వెళ్ళక, మోటువాడిగా ఉన్న ఆ నాబాల్ జీవితం అనుభవంలోకి నువ్వు వెళ్ళక, నీవు దావీదు అనుభవంలోకి నువ్వు వెళ్తావా? దేవుని అనుభవంలోకి వెళ్తావు నువ్వు సాధకం లేకుండా. సాధన లేకుండా నీ జీవితాలు ఎలా ప్రావీణ్యతలో నడిపించబడితే వృద్ధి పొందుతావు ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో అనేటువంటిది అవగాహన లేని వ్యక్తిగా నువ్వు పెరిగితే ప్రయోజనం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డల వాక్యాన్ని గమనించు. తిమోతి రాసిన 3వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుంది తెలుసా బైబిల్ గ్రంథం అనేది ఆలోచన చేస్తే, శరీర సంబంధమైన సాధకము
కొంచెం మట్టికే ప్రయోజనకరమవును గాని ఆత్మ సంబంధమైన సాధకం ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడిదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరం. నేను ఏం చెప్తున్నా బైబిల్ గ్రంథం? ఆత్మ సంబంధ సాధకం ఏంటంటే ఎలాంటిదంట? ఇప్పుడు జీవ విషయంలో, అంటే ఈ బ్రతుల విషయంలో, ఈ భూమి ఎలా బ్రతకాలి, ఈ జీవిత విషయంలో, తదుపరి రాబోయే జీవం అంటే పరలోక విషయంలో కూడా ఆత్మ సంబంధ సాధకమా, శరీర సంబంధ సాధకమా? నేను అడగలేదు. ఏ సాధకం? శరీర సంబంధం పని కొంతవరకే ప్రయోజనకరం, కానీ ఆత్మ సంపద అయితే ఇప్పటి జీవిత విషయంలో తదుపరి జీవితం ఉందంట. మళ్ళా ఏ జీవితం ఉందంటే మన రెండు జీవితాలు క్రైస్తవుడికి. ఒకటి ఏంటి? ఈ లోకం, రెండోది పరలోకం. అర్థమవుతుందండి? ఒకటి ఈ లోకం, తదుపరి ఈ ఆట ముగించబడటమే పరలోకం. ఈ జీవిత విషయంలో అంటే వాక్యం జరిగింది సాధకంగా నువ్వు సార్థకం చేయబడాలి. నీ జీవితం ఒక ప్రత్యేకమైన వృత్తి కలిగిన జీవితంలో రావాలంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధమైన సాధకము ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను ఎంతో ప్రయోజనకరం అంట. చూడండి, ప్రయోజనకరమైన దాన్ని పట్టించుకునే ఎంతమంది? బైబిల్ చెప్తుందంట, సాయంత్రం జ్ఞానం లేని వాడా ఇక్కడికి రమ్ము, ఇక్కడికి ఎక్కి రమ్మంటుందంట. ఎవడు జ్ఞానం పట్టించుకోవట్లేదంట. జ్ఞానం లేనివాడా రా, నీకు జ్ఞానం నేర్పుతా. బుద్ధి లేనివాడా రా, నీకు బుద్ధి నేర్పుతా. ఏది ప్రాముఖ్యం నీకు తెలుసుకోలేకపోతున్నావు, జ్ఞానం లేనివాడు ఇక్కడికి రా, ఆ జ్ఞానం నీకు తెలియజేస్తాను, ప్రయోజనకరమైన మాటలు నీకు బోధిస్తాను రా అని చెప్తుంటే ఎవడ మార్పులకి వెళ్తలేదంట. అజ్ఞాన పరిస్థితిలో పరిగెత్తున్నాడంట. ప్రయోజనకరమైన దగ్గర వెళ్ళట్లేదంట. నిష్ప్రయోజకరమైన పరిస్థితులతో పరుగులు పెడుతున్నాడు. ప్రియమైన దేవుడు గారు మానవుడు గమనించినట్లయితే అందుకే వాక్యం మనకు సపోజ్ పౌలు తిమోతి చెప్తున్నాడు, తిమోతి ఈ భూమి మీద ఎంత చేసిన కొంతవరకు మీకు ప్రయోజనకరం అది, కానీ నువ్వు ఆత్మీయ ఏది చేస్తావు, ఏది తలపెడతావు, ప్రార్థన చేస్తావు, ఆరాధన చేస్తావు, పరిచయం చేస్తావు, దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే తలపెడతావు అది ఇప్పటి విషయంలోనూ రాబోయే విషయంలో నీవు అది ఎంతో ప్రయోజనకరమైనటువంటిది. నీకు అది ఒక మార్గం. నీకు రాబోయే దాని కొరకు నువ్వు ఆలోచన లేకపోతే ఎలాగో శారీరక జీవితంలో రాబోయే నెల గురించి నువ్వు ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉన్నావు కదా. ఏంటి తర్వాత వారం ఏంటి పరిస్థితి, ఉన్నాయా లేవా, అమ్మాయి ఏంటి లోపల అన్ని అన్ని ఉన్నాయంటే బియ్యంపులుగానే ఉన్నాయి. ఈ 2 ദിവസം సరిపోతుంది, ఈ వారం ఈ నెల గడిచిపోతుంది అనుకున్నా. మరి ఆధ్యాత్మిక జీవితంలో చాలా జీవితం ఉన్నాను, చాలా నీకు నీ ఆధ్యాత్మిక జీవితం అంటే ఏం లేదు, నీకు సాధన లేదు. ఆధ్యాత్మిక జీవితంలో సాధన లేని వ్యక్తి అని ఉంటే దేవుని మనసులో నీకు చోటే ఉండదు తెలుసా. ప్రతిరోజు సాధన చేయాలి. చూడండి, ఒక ఆటగాడు ఉన్నాడు, లేదా ఒక యోధుడు ఉన్నాడు. అతని గాడు ఏం చేయాలి? ఆ రోజు ఎక్కడైతే అవదో అవుద్దా, ఆ రోజు కరెక్ట్ పెడతాను ఇది చేస్తాను కూడా అవుద్దా? లేదు. ప్రతిరోజు వాడికి సాధన కావాలి. వాడి ప్రావీణ్యత ప్రతిరోజు సాధన చేసి కనపడుతుంది. దేవుని దగ్గర నీ జీవితం కూడా కనిపించాలి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా ఏమన్నా తెలుసా, ప్రయోజనకర వ్యక్తి నువ్వు ఉండాలంటే సాధన చేస్తాం ఉండాలి, సాధన చేయాలి, ప్రతిరోజు సాధన చేయాలి ప్రభువులో నీ జీవితాన్ని. అప్పుడే దేవుని యొక్క మనస్సులో నీ ఆధ్యాత్మిక అనుభవాలు దేవుల్లో కనిపిస్తా ఉంటే ప్రియమైన దేవుని శరీర ప్రయాస పరిమితి కలదే. నువ్వు కొన్ని సంవత్సరాలు పని చేయగల తర్వాత నువ్వు పని చేయలేవు. ఈ మిషన్ అరిగిపోతే, ఈ అవయవాలు పాడైపోతే, ఫెయిల్ అయిపోతే కొంతకాలం ఇది వయో పరిమితిగా ఇటువంటిది శరీరం, ఈ మిషన్. కానీ పరిమితి లేనిది ఎంతవరకైనా పని చేయగలిగినటువంటిది ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు ప్రయాసపడుతూ ప్రభువులో సాధకం చేయబడుతూ ఉండాలి దేవుని రాజ్యం వరకని వాక్యం చెప్తుంది. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను, సమయం లేదు కాబట్టి. ప్రియమైన దేవుడు తిమోతి రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. ఏం చెప్తున్నాను? 6వ అధ్యాయం చూసాం కదా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన అంటే సంతుష్టిగా ఈనాడు భక్తి చేసేవాళ్ళు ఉన్నారా? సంతుష్టిగా తినేవాళ్ళు ఉన్నారు, సంతృప్తిగా పనిచేసేవాళ్ళు ఉన్నారు.
సంతుష్టిగా ఏదో చేస్తున్నాం. భక్తి విషయంలో దేని గురించి చెప్తుంది? సంతుష్టిగా ఉండాలనే. నాయుడు గారు, సంతుష్టిగా ఉండాలని దేని గురించి చెప్తుంది? కనుకుమారు, సంతుష్టిగా ఉండాలని దేని గురించి చెప్తుంది? భక్తి విషయంలో ఎలా ఉండాలంట? సంతుష్టిగా ఉండాలంట. కుదిరితే వీలైతే ఉన్నట్టు మనం సంతుష్టిగా ఉండాలి దేవునితో. మనం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతుష్టిగా పనిచేస్తున్నావు, ఆనందపడుతున్న నీ శరీరం, హాయిగా ఉండదు నీ శరీరం. మరి నీ ఆత్మ ఏంటి? సంతుష్టిగా ఉండకపోతే అన్నింటిలో సంతుష్టే, దేవుని విషయంలో తప్ప. అప్పు చేసిన సంతుష్టే శరీరం, ఒక దేవుని విషయాల్లో తప్ప అండి. దేవుని విషయాల్లో మనం అబ్బైన పరిస్థితుల్లో, దేవుని విషయాల్లో అరిగిపోయిన పరిస్థితులు, దేవుని విషయాల్లో మన జీవితాలు ఏంటి సాధన పరిస్థితి అనిపించట్లేదు. శరీరమే అంత సంతుష్టి, ఆత్మ అంటే సంతుష్టి అవసరం లేదు. ఆత్మ కొరకు మనం ఏం చేయవసరం లేదు. మనం దేవునికి సమయమే లేని పరిస్థితులు అయిపోతున్నాను నుంచి కుదరట్లేదు. నాడు చాలా మంది ఏం చెప్తుంది తెలుసా? ఆత్మ విషయంలో దేవుని విషయానికి వచ్చేటప్పటికి వీలు లేదండి, కుదరలేదండి, మాకే చాలట్లేదండి. దేవుని విషయంలో సంతృష్టి సైతం దైవభక్తి విషయంలో వచ్చేటప్పటికి ఏమో చాలట్లేదంట, వాళ్ళకి వీలు లేదంట, కుదరట్లేదంట. శరీర చేతులకు వచ్చేటప్పటికి ఏంటి ఆలోచిస్తే అప్పైనా సరే, ఏదైనా సరే, ఎంతైనా సరే పేరు కోసం, మెప్పు కోసం కాలు రగరేస్తే ఇలా చేసిన అలా చేసిన పరిస్థితుల్లో, దాంభికమైన పరిస్థితులు శారీరక జీవితంలో కనిపిస్తున్నాయి, ఆధ్యాత్మిక డొల్లగా కనిపిస్తున్నాయి. జాగ్రత్త. సంతృష్టి లేని నీ జీవితాన్ని ఎలా నిలబడి దేవుడు సంతృష్టిగా ఉండగలరు? ఎలా సంతోషపడతాను నిన్ను బట్టి? నీ ఆధ్యాత్మిక జీవితం అంతా డొల్ల, నీ జీవితం అంతా కూడా ఎప్పుడు ఈయన జీవితంలో ఈయన మాటలే, బలహీన పరిస్థితులు కనిపిస్తూ మాట్లాడుతూ భర్త చెప్తూ ఉంటావు. ఆధ్యాత్మిక జీవిత విషయం వచ్చి శరీర జీవితం జరిగాము, అందరిలో గొప్పగా ఉండాలి, ఎందుకు తక్కువగా కనపడాలి, నేను తక్కువగా ఎందుకు ఉండాలనే పరిస్థితిలో జీవిస్తున్నావు. ఆధ్యాత్మిక జీవితం చాలా విలువైంది. ఆధ్యాత్మిక జీవితం దారి రేఖ వైపు వెళితే నీ జీవితం మరలా ఎవరు బాగు చేయలేరు. అందుకే నువ్వు సంతుష్టిగా ఉండాలంటే దైవ విషయాలు నువ్వు సంతృప్తిగా ఉండాలి. సంతృప్తిగా లాభపడక పొందే వ్యక్తిగా నీ ఆధ్యాత్మిక జీవితంలో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అంటది. లాభ సాధనం ఏందనేమో పక్కన పెడుతున్నావు. గొప్ప లాభ సాధనం ఇది. భూమి మీద లాభ సాధనమే, గొప్ప లాభ సాధనం దేవుల్లో ఉంది. కాబట్టి దేవుల్లో ఉన్నదాన్ని నువ్వు ఆశిస్తున్నావో, లోకంలో ఉన్నదాన్ని నువ్వు కోరుకుంటున్నావు, ఆశిస్తున్నావో ఒక్కసారి పరిశీలన చేయి. ఎందుకంటే వాళ్ళు సన్మార్గాన్ని వారు విసర్జించేశారు, దుర్మార్గులకు వారి జీవితాలు వెళ్ళిపోయినాయి. ముసలము ఈనాడు మన జీవితంలో వ్యర్థమైన వాటిని విసర్జించాలి. పనికొచ్చే భక్తి సంబంధమైన, ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన, సంతృష్టి సంబంధమైన దైవభక్తి విషయంలో జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించే వ్యక్తులు మనందరం కూడా కావాలని దేవుని యొక్క లేఖనం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలని మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెనందరం మోకరిద్దామా? యేసేవుకు అవకాశం లేదు, విసర్జించబడ్డాడు. అవకాశం లేదు, విసర్జించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సన్మార్గాన్ని విసర్జించారు ఇశ్రాయేలు ప్రజలు, ముస్లింలు విసర్జించేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఈనాడు మనం ఎలా ఉన్నాం? ఏ రీతిగా ఉన్నాం? సన్మార్గాన్ని విసర్జించారు, ముసట్లో పడిపోయారు వాళ్ళు, శాశ్వతాన్ని విసర్జించేశారు వాళ్ళు, దైవభక్తిని విసర్జించేశారు. ప్రయోజనం లేని, ఉపయోగం లేని వాటిలో బిజీ అయిపోయారు, నశించిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. నోరు తెరుద్దామా? ప్రభువా, నాయన యేసేవు వలె నా జీవితం ఉంది. ఎవరైతే లేని యేసేవు నాయన తన జీవితంలో సమయం దాకా విసర్జించబడ్డాడు, మారు మనసు పొందడానికి అవకాశం విసర్జించబడ్డాడు. అయ్యా, నా జీవితం కూడా అలాగే ఉందయ్యా. యవనకాల జీవితం అంతా తల్లిదండ్రుల మాట వెనుక, పెద్దల మాట వెనుక, మీ మాట వెనుక, పరలోక విషయాల వెనుక, వాక్యం మాటలు లెక్క చేయక నా ఇష్టానుసారం నడిపించుకుంటూ ప్రభు నా దేవా యేసేవు నా జీవితాన్ని భ్రష్టపట్టించుకుంటూ ఉన్నాను. ప్రభు నన్ను క్షమించండి. ఇశ్రాయేలు ప్రజల వలె సన్మార్గాన్ని విసర్జించి మంచి మార్గాన్ని తృణీకరించేస్తాను.
సౌలు వలె ఉన్నానయ్యా, కాలేలు సంతపడిన నాబాలు వలె బ్రతుకుతున్నానయ్యా, దుర్మార్గుడు మోడుతనంతో బ్రతికేస్తున్నానయ్యా, నేను నన్ను క్షమించండి అయ్యా. ఉపయోగం లేని వాటిని విసర్జించిన ఆయన అయ్యా, దైవభక్తిని సాధన చేసుకోలేకపోతున్నాను, పనికి మాల వాడికి బ్రతుకుతున్నాను ప్రభు, నన్ను క్షమించయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేద్దాం, ప్రేరేపించబడి ఒకరు